వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ ఫ్యామిలీ. హాయ్ హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. దిస్ ఇస్ దివ్య. ఇంట్రడక్షన్ తర్వాత ఇదే నా ఫస్ట్ వీడియో. నా ఫస్ట్ వీడియోలోనే ఒక స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసా. అది కూడా మన తెలుగు స్టేట్స్లో చాలా ఫేమస్ కర్రీ. మన గోదావరిలో అంటారు చూడండి, పుస్తలమ్మైనా సరే పులుసు తినమని. అదే మన స్పెషల్ కర్రీ, పులుసు చేప పులుసు. ఇదిగోండి, మన గోదావరి నుంచి పులుసు చేప అయితే తెప్పించాము. చక్కగా తోమేసుకొని వండేసుకుందాం పదండి. ఇదిగోండి, పులుసు చేపను అయితే ఇట్లా కడిగేసుకున్నాం. మేమైతే ఒక పొరపాటు అయితే చేసాం. అదేంటంటే మా అమ్మోళ్ళ చేపను ఎక్కువసేపు తోమినట్టు పులుసు చేపను కూడా కడిగేసాము. ఇట్లాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక పులుసు చేపని ముక్కలు చేసిన తర్వాత ఎక్కువసేపు కడగకూడదు. ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే మా పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తయ్య మా మావయ్య నాకు కుకింగ్లో చాలా వరకు హెల్ప్ చేశారు అనడం కన్నా నాకు వంటలు ఎంత టేస్టీగా చేసుకోవాలనేది దగ్గరుండి నేర్పించారు. ఇక మన పులుసుకి కావాల్సినవి ఒక 2 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, 4 బెండకాయలు, ఒక చిన్న సైజు మామిడికాయ, కొద్దిగా చింతపండు పులుసు. కావాల్సిన మసాలాలేమో తగినంత ధనియాలు, జీలకర్ర, తగినంత అల్లము, ఎల్లుల్లిపాయ అన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా ఉల్లిబొందు. ఇక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని గానుగు నుంచి తెచ్చుకున్న పల్లి నూనెతో ఒక 2 గరిటెలు నూనె పోసుకొని తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు వేసుకొని ముక్కకు పట్టించేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఈ వీడియో విషయం వస్తే కనుక మా మావయ్య గారు మాకు హెల్ప్ చేయడానికి, మాకు సపోర్ట్ చేయడానికి ఆయనకి ఎంత పని ఉన్నా సరే అదంతా పక్కన పెట్టేసుకుని మా కోసం అయితే ఇంటికి అయితే వచ్చేసారు. మా మావయ్య మాకు హెల్ప్ చేయడానికి వస్తే మేమే మా మావయ్యకి హెల్పర్స్ కింద మారిపోయాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది ముక్క పట్టించేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇక మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూసారా, మా ఇంటి వంటలకు కూడా వచ్చేసింది కర్రీ ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి. అవి వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లము, ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను గ్రేవీ కోసం ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న. ఆ విషయం చెప్పడమే మర్చిపోయాను మీకు. ఈ అల్లము, ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ కూడా వేసి పచ్చిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. దాంతోపాటు ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసి వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత చింతపండు పులుసు సరిపడా వాటర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సరిపడా కారము, సాల్ట్ వేసుకొని కూరని ఒక 4-5 గంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకంతేనండి. ఒక 4-5 గంటలు అయిన తర్వాత కొత్తిమీర, ఉల్లిబొందు వేసుకొని కూర మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దించేసుకుంటే మన చేప పులుసు రెడీ అయిపోయినట్టే. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దెన్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.